మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనగా 8వ తారీఖు జనవరి మాకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ పేట్ డాక్టర్గా చలామణి అవుతున్నారు. స్టార్ హాస్పిటల్స్ గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్ పేట్ డాక్టర్గా చలామణి అవుతున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నారు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ బీగంపేటలో కొన్ని నెలలు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యారు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నారు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా సిఐఎస్ఐలు కలిసి. సో ఇతన్ని crime number 11 of 2025 under section 3184, 338, 336 of 3, 340 of 2, 319 of 2 of BNS ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్లు లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాము, ఎవరికి ఏం జరగలేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చింది. ఇతను డిగ్రీ ఫెయిల్. ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అండ్ విత్ ఇన్ 1 day మా సిఐఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా మాకు నోటీస్ వస్తే వెంటనే విత్ ఇన్ 1 day రియాక్ట్ అవుతాము. ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ నిందితుడిని పట్టుకుంటాం. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు ఇట్లాంటి వాటి వల్ల. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. సర్టిఫికెట్లు ఇతను ఫోటోషాప్ చేశాడండి. ఆధార్ కార్డ్ ఫోటోషాప్ చేశాడు అండ్ ఈ డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఫోటోషాప్ చేశాడు. సో అతని ల్యాప్టాప్, అతని సెల్ ఫోన్ అండ్ ఆ ఫేక్ ఆధార్ కార్డ్ అండ్ ఫేక్ సర్టిఫికెట్ సీజ్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ చేస్తున్నాము. అది మేము ఎంక్వైరీ చేస్తున్నాము. సెక్షన్స్ వచ్చేసి BNS 318 of 4, 338, 336 of 3, 340 of 2, 319 of 2. అతను కాంట్రాక్టర్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రస్తుతం క్లియర్ గా ఎంక్వైరీ చేస్తున్నాం ఇంకేమేమి చేశాడు అనే దాని గురించి. డెఫినెట్లీ యాక్షన్ అయితే ఉంటుంది.